నిత్య జీవమిచ్చిన యేసయ్యా నా వందనం నీకే యేసయ్యా నా శృతులో నీకే యేసయ్యా
గగనము నుండి దిగి వచ్చి పశువుల తొట్టిలో పవలించు తన ప్రేమను యేసయ్య వెల్లడి చేశాడు. పాపమునంతా క్షమించి బాధలను తొలగించి తన కృపను ఆశ్చర్యంగా కనుపరిచాడు. ఇది కాదా ఆనందం, ఇది కాదా సంతోషం, ఇది కాదా ఉత్సాహం మనకందరికీ. ఇది కాదా ఆనందం, ఇది కాదా సంతోషం, ఇది కాదా ఉత్సాహం మనకందరికీ. గగనము నుండి దిగి వచ్చి పశువుల తొట్టిలో పవలించి తన ప్రేమను యేసయ్య వెల్లడి చేశాడు. పాపమునంతా క్షమించి బాధలను తొలగించి తన కృపను ఆశ్చర్యంగా కనుపరిచాడు. ఇది కాదా ఆనందం, ఇది కాదా సంతోషం, ఇది కాదా ఉత్సాహం మనకందరికీ. ఇది కాదా ఆనందం, ఇది కాదా సంతోషం, ఇది కాదా ఉత్సాహం మనకందరికీ.
ఊరి సదనం ప్రేమవదనం హల్లెలూయా 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 యేసు జననం నీలకు సుదినం ఊరి సదనం ప్రేమవదనం శాంతికి చూపిన గమనం తార పుట్టిన జన్మకు వైనం శాంతికి చూపిన గమనం తార పుట్టికి జన్మకు వైనం ఇంటిలో
కారణం యేసు కృపలో ఆత్మరక్షణం పొందగా దివ్య ప్రేమ ప్రోక్షణం యేసు కృపలో ఆత్మరక్షణం పొందగా దివ్య ప్రేమ ప్రోక్షణం జ్ఞానులు కాపరులు లాలమ్మ బెత్లెహేము ఎదిచిరి సమ్రాని గోళాలను లాలమ్మ సాగిల పడి అర్పించిరి లాలమ్మ లాలి 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 పాటను పాడగరండి జోల పాటను పాడగరండి జోల పాటను పాడగరండి పాడగరండి పాడగరండి. దేవుడికి వందనాలు. పాస్టర్ పాస్టర్ గారు కూడా వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. స్తోత్రం నాయన తండ్రి యేసయ్య. గత నాయన తండ్రి 2023 నుంచి నాయన తండ్రి యేసనైనా ప్రభు ఎన్నో ఆపదల్లో నుంచి దేవుడు మమ్మల్ని కాపాడి నాయన ఈరోజు ఆయన పుట్టిక దినం రోజు కూడా నాయన తండ్రి మమ్మల్ని కాపాడాడు. మా పిల్లకాయలకి 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది, చక్కెరకి యాక్సిడెంట్ అయింది, అయినా కాపాడాడు. బాగలేకపోయినా కాపాడాడు. నా బిడ్డ వ్యాన్దోళన పోయినా ఆశ్రమకు చెప్పినా ప్రార్థన చేసి ఏం కాదులేమ్మా బాబుకి ఏం కాదులేమ్మా అని చెప్పి పిల్లోడి కోసం ప్రార్థన చేస్తున్నారు. నా బిడ్డకి క్షేమకారంగా తిరిగి గృహానికి వచ్చేది. ఎందుకంటే నేను విగ్రహాల బండి తోలబోతున్నాడని భయపడేది, కానీ నీకేం భయపడలేదు అని పాస్టమ్మ చెప్తా ఉండేది. మమ్మల్ని ఎన్నో సమస్యల నుంచి మా అన్నకు బాగలేకపోయినా గుండె జబ్బు వచ్చింది, హోల్స్ అయిపోయి క్లీన్ చేసిన మా అన్న కూడా దేవుడి దయ వల్ల యేసయ్య దయ వల్ల బాగుంటాడు. ఎప్పుడు మా అన్న గురించి ప్రార్థన చేస్తుంటారు. అంటే మా కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తుంటారు. మా తల్లిదండ్రి ఏ గుర్తు లేకుండా విగ్రహాలు పట్టుకొని మరణించారు. అలాంటి స్థితి మా రక్త సంబంధికులకి ఊరికి రాకూడదని నా ఆలోచన. మీ అందరూ కలిసి మా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయమని, నా భర్త రక్త సంబంధికులు కానీ నా పుట్టింటోళ్ళు కానీ ఆ స్థితి రాకుండా ప్రతి ఒక్కరూ మారి నీ సన్నిధానంలో ఉండాలి అని నా ఆలోచన. అలాంటి ఆలోచన తీరాలని దేవుడిని పాస్టర్ని కోరుకుంటున్నాను. మా రక్త సంబంధికుల కోసం ప్రార్థన చేయాలని, మన మందిరంలో ఎందరో బాగలేని కోసం చెప్పిన, ఎందరో ఆరోగ్యం బాగలేకపోతే చెప్పిన, కానీ పాస్టర్ వాళ్ళ గురించి ప్రార్థన చేశారు. వాళ్ళందరికీ బాగుంది. ఈరోజు ఉదయము ఉన్నట్టుండి పాప చెవు నొప్పని మెడకాయ నొప్పని పెద్దగా ఏడ్చింది. ఏంది నాయనా నీ పండుగ రోజు నాయన తండ్రి పాపెట్టి ఆడుస్తుంది నాయన, మమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తావు యేసయ్య అనుకొని నా మనసులో ప్రార్థన చేసుకుంటా ఉండి ఇప్పుడు పాస్టర్ అమ్మకి ఫోన్ చేశాను. ఇప్పుడు పాస్టర్ అమ్మ ప్రార్థన చేసింది. దేవుడి దయ వల్ల యేసయ్య దయ వల్ల నిమిషాల మీద తగ్గిపోయింది నొప్పి. పాప అప్పుడే పాస్టర్ అమ్మకి దేవుని వాక్యం గురించి చెప్పింది. సమస్తం ఎరిగిన దేవుడు ఎప్పుడు అంటుంది ఎగవన్న కాపురి అంటుంటుంది. అదే ప్రకారంగా పొద్దున పాస్టర్ అమ్మ కూడా యుద్ధం యెహోవాది అంటుంది. అదే ప్రకారంగా పొద్దున పాస్టర్ అమ్మ కూడా చెప్పింది. ఇంకా కూడా ఈ 2024లో కూడా మేము అడుగు పెడుతుండగా ఎప్పుడు దేవుడి సన్నిధిలోనే ఉండాలా. ఎప్పుడు మేము దేవుడిని ఏడవకుంటా పాస్టర్ కూడా ఎదుర్కొంటా రక్షించని మందిరాన్ని కూడా మేము ఏడవకుంటా దేవుడిని నమ్ముకొని మందిరంలోకి రావాలా. ఏ కోసి అడిగాడు నేను నా ఇంటి వారు ఎప్పుడు నిన్ను వెంబడించాలని. అలాంటి స్థితి మాకు ఎప్పుడు మేము దేవుడిని వెంబడించే వాళ్ళంగా ఉండాలా. ఈ సంవత్సరం అంతా దేవుడు మాకు ఏ కొరత ఏ లోటు లేకుండా కాపాడి మాకు దినదిన ఆరోగ్యం ఇచ్చాడు, ఆవిసిని పొడిగిచ్చాడు, ఆహారం పెట్టాడు, సమృద్ధైన జీవితం ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటా ఇదే ప్రకారంగా మన మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా అదే ప్రకారంగా ఉండాలి. పెద్దలకు కానీ మా వృద్ధులకు కానీ అందరికీ ప్రతి బిడ్డను కూడా దేవుడు కాపాడాలని మరీ అడుగుకుంటున్నాను. యేసయ్యకి వందనాలు, పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటా. నా ప్రార్థన ఆలకించాలి యేసయ్య. 10 నిమిషాల మీద ఆలకించి పాప నొప్పి తీసేసాడు. అంత గొక్క పెట్టి ఫోన్లో కూడా ఏడుస్తుంది. పాస్టర్ అంటా ఉంది పాప ఏడుస్తుందని. నిమిషాల మీద తగ్గించిన యేసయ్యకి వందనాలు. మమ్మల్ని హాస్పిటల్ పాలు కాకుండా కాపాడాడు యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. శ్రమకు పాస్టర్ గారు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే ఆ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రుడము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయి. దేవుడు తన పరిశుద్ధవాక్యం జీవించాడు. తండ్రి దేవ పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ బంగారు పాదములకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి నాయన ఉదయం నుంచి నాయన ఇప్పుడు వరకు నాయన ప్రతి బిడ్డను కాచి కాపాడినందుకు నాయన నీకు వేల కోట్ల స్తుతులు తండ్రి నేను చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన నీ పుట్టిన దినం రోజు నా తండ్రి నాయన నీ బిడ్డలకి నాయన పండుగగా నా తండ్రి నాయన జరిపించుకోమని నా తండ్రి నీ దీవెనలు నీ కృపలు నాయన మా మీద కుమ్మరించిన గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు వందనాలు నాయన యేసయ్య. ఇదిగో నాయన ఈ రక్షణ సన్నిధి నా తండ్రి నాయన వచ్చిన ప్రతి బిడ్డను నాయన ఆశీర్వదించి దీవించిన ఆయన నా తండ్రి నాయన అంచులంచులుగా నాయన ఈ రక్షణ సన్నిధి నా తండ్రి నాయన దేవా ఎంతో విస్తారంగా నా తండ్రి నాయన కుటుంబరాలు నా తండ్రి నాయన ఈ సన్నిధికి నడిపింపాలని నా తండ్రి నాయన నీ దీవెనలు నా తండ్రి నాయన ఈ ఆగుదాట గ్రామంలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించమని అడుగుతున్నాను యేసయ్య. నీకు స్తోత్రాలు నాయన యేసరాజా. నాయన విగ్రహారాధనలు విడిచిపెట్టి నా తండ్రి నాయన నిజమైన దేవుడు తెలుసుకొని నా తండ్రి నాయన నీ పాదాల చెంతకొచ్చే కృపను దయచేయమని అడుగుతున్నాము దేవా. నీకు స్తోత్రాలయ్యా యేసయ్య. నీకు వందనాలయ్యా నాయన యేసరాజా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము నా దేవాతి దేవుడా నా తండ్రి నాయన. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నాయన, మమ్మల్ని అందరూ నాయన నీ రూపురేఖలతో తీర్చిదిద్దిన దేవానికి స్తోత్రాలు నాయన యేసయ్య. నీకు వందనాలయ్యా దేవా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ నా తండ్రి నాయన ఏ బాధలతో నాయన ఏ కష్టంతో నా తండ్రి ఏ బంధాలతో వచ్చారయ్యా నాకైతే తెలియదు వేసయ్యా. నీకు అన్నీ తెలిసి నాయన ప్రతి ఒక్క హృదయాన్ని ఇరిగిన దేవుడు నా తండ్రి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో బాధలు విరిగిన దేవుడు నా తండ్రి నాయన యేసరాజా. నాయన నీకు స్తోత్రాలు వందనాలు నాయన. ఇక్కడ వచ్చిన బిడ్డలకి నాయన ఎంతమందికి నాయన జబ్బులతో ఉన్నారు, ఎంతమంది బాధలతో ఉన్నారు నాయన, ఎంతమంది అప్పుల సమస్యలో ఉన్నారు నాయన, ఎంతమంది సొంత గృహాలు లేక నాయన బాధపడుతూ ఉండే, ఉద్యోగాలు లేక ఎంతోమంది నాయన రకరకాల బిడ్డలు నా తండ్రి నాయన దేవా నీ సన్నిధికి నాయన మోసుకొచ్చారు తండ్రి నాయన. బిడ్డల హృదయాలు విరిగిన దేవుడు గనక నాయన నువ్వు సీతే దేవుడు నాయన, మమ్మల్ని లేవనెత్తే దేవుడు వేసయ్యా. నీకు స్తోత్రాలు వందనాలు నాయన. వాక్యంతో నాయన నీ బిడ్డలతో తండ్రి నాయన కష్టంతో వచ్చుంటారేమో, బాధతో వచ్చుంటారేమో నాయన. ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడతావయ్యా. ఒక బిడ్డతో మాట్లాడుకుంటా, ఒక బిడ్డతో విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడతావని నాయన నీ వాక్యంతో తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన మేకలాగా రమణేసుకోవాలి తండ్రి నాయన ఎన్న వాక్యాన్ని నాయన ఇక్కడ విడిచిపెట్టకూడదు నా తండ్రి నాయన. వాళ్ళ హృదయాలు నాయన భద్రంగా నాయన భద్రపరుచుకొని నా తండ్రి నాయన నీరు కట్టి నాయన ఫలింపు చేసే కృపను నా తండ్రి నాయన ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డకి దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమతో నిన్ను
ఆదరించిన దేవుడు, కన్న తండ్రిగా మనం జాలి చూపే దేవుడు, కన్నవారైన మనిషినప్పటికీ మరి దేవుడు మీరే మరొకసారి అప్పుడు నీకు ఎవరైనా నేర్చుకున్నా దేవుడి కన్నప్పుడు తోడు ఉన్న దేవుడు అంటే అడుగుతాను. నలిగిపోయిన సమయంలో తన చెయ్యి చాపి మన లేవనెత్తిన ఏ నిశ్చయం గుణాన్ని మనం తెచ్చింది. నీ చేతులను చెక్కుకున్న దేవుడు, సాక్షిగా నిలుపుకున్న దేవుణ్ణి ప్రేమతో నిన్ను ఆరాధింతును
కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి 2023 సంవత్సరం ఈ డిసెంబర్ మాసం క్రిస్మస్ అంటే మనకు దాదాపుగా కొన్ని దినాలుగా ప్రతిరోజు ఏదో సమయంలో మన దేవుని ఆరాధిస్తున్న సంఘాల్లో చేరి బహుశా ఈరోజు ఉదయంతో ముగిసింది క్రిస్మస్ కార్యక్రమాలు. అయినప్పటికీ కూడా ఇది నా మరొక సమయం దేవుని ఆరాధన చేయడానికి, ఆయన సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. కూడినటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సమయం మాకు మా కోడలు సుజూర్య వారు చెప్పింది ఏంటంటే 6:30కి మెసేజ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇది దాదాపుగా సిద్ధపడాం. కొంచెం వాహన ప్రాబ్లం అయిపోయింది. నా స్కూటీ పంచర్ కావడం, సమయానికి అనుకూలంగా లేకపోవడం, ఏదేదైతే పోయింది మొత్తానికి వారామం క్షేమకరంగా తీసుకొచ్చారు ప్రభుత్వం బట్టి. అందుబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. గత వారం ముందుగానే నాకు తెలియజేశారు సహోదరులు చిరంజీవి గారు విధంగా వాక్య పరిచయం చేయాలని. సంతోషించా. బహుశా ఇప్పుడు 6:30 అంటే 7 అయిపోయింది. మరి నేను ఎన్ని గంటలకు ముగించాలో చెప్తే దాన్ని బట్టి కూడా సమయానుకూలంగా నేను మాట్లాడే సిద్ధపడతాను. ఒక చెప్పాలంటే బహుశా ఈ వాక్య భాగము, ఈ సందేశము 1 hour మెసేజ్. ఇది 1 గంట. ఎవరు చేయట్లేదు కాబట్టి త్వరగా ముగించేస్తా. ఎందుకంటే వాక్యం అనేది మనకు సంపూర్ణంగా మనకు తెలియాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఏ పరిస్థితులు రావాల్సి ఉంది, ప్రభు యొక్క ఆగమనం ఈ రీతిగా ఎందుకు జరిగింది, దేవుని ప్రణాళిక ఏమిటి, అసలు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాలి అనే విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బహుశా వాక్య భాగం చదివించుంటారేమో. గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మరొకసారి చదవాలని మనం చేస్తున్నాం. 4, 5 కలిసి ఉంటాయి, 2 కలిసి చదువుదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. చాలు. చదవబడిన వాక్య భాగంలో పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చారు, ఎలా పుట్టారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఈ మాట అందరూ చెప్తే బాగుంటుంది. ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన స్త్రీ యందు పుట్టి, చాలు. హీ వాజ్ మేడ్ ఆఫ్ ఎ వుమెన్ వితౌట్ మ్యాన్. ఈ మాట చదివినప్పుడు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. బహుశా యేసు ప్రభు మాత్రమే కాదు, మనమందరం కూడా స్త్రీకే పుట్టిన వారం. స్త్రీ అనగా మన తల్లి మనను 9 మాసాలు మోసి ఈ లోకంలో ప్రసవించి మనకు జీవాన్ని ఇస్తుంది తల్లి. అంటే ప్రతి ఒక్కరు కూడా స్త్రీ ద్వారా పుట్టినవారే. అందులో ప్రత్యేకత ఏమంటే లేదు. మరి పౌలు గారు ప్రభుని గురించి ప్రత్యేకముగా హి వాజ్ మేడ్ ఆఫ్ ఎ వుమెన్, అంటే ఒక స్త్రీ ద్వారా ప్రభు పుట్టాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభు వారు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకంలో నరావతారిగా ప్రభువుగా శిశువుగా జన్మించారు అని వాక్యం చెప్తుంది. అయితే ఆయన జన్మించక మునుపు ప్రభు ఆయన ఉనికి ఎలా ఉంది, ఆయన ఎలా ఉన్నాడు, అసలు ప్రభు ఉన్నాడా అంతకు ముందుగానే, లేదా ఆయన జన్మించిన తర్వాత 2000 సంవత్సరాల క్రితం మాత్రమేనా అంటే పరిశుద్ధ వాక్యం చెప్తుంది హీ వాజ్ ఇన్ ద బిగినింగ్. ఆయన ఆది నుండి ఉన్నవాడు, మధ్యలో వచ్చినవాడు కాదు. కానీ మనుషుడుగా ఈ లోకానికి ఆయన రావడం అంటే ఆయన ఆది నుండి ఉన్నవాడు. అందుకే యోహాను సువార్తలో మనకందరికీ తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం అందరూ తెలుసు అనుకుంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము మంచిది. బాగా చక్కగా చదివారు. సరే, అందరూ ఒకసారి బైబిల్ చూడండి. అదే వచనాన్ని
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ విషయం జ్ఞాపకం చేసుకొని, ఈ వాక్యము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దాన్ని బట్టి మనం చదువుకున్నప్పుడు ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని వద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుని ఉండెను. ఇప్పుడు 14 వచ్చి చదవగా, 14 ఆ వాక్యము కాదు, శరీరధారి అయి ఆ వాక్యము కాదు, ఆ యేసుక్రీస్తు శరీరధారి అయి కృపాసక్తి సంపన్నుడుగా మన మధ్య నివసించను. దేవునికి స్తోత్రము కలుగునుగా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పటి చెప్తున్నారంటే ఈ వాజ్ ఇన్ ద బిగినింగ్, ఆరంభము నుండి, ఆది నుండి వాక్యమైన దేవుడు, ఆ వాక్యమే ప్రభు శరీరధారిగా మన మధ్య కృపాసక్తి సంపూర్ణంగా నివసించేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఆది నుండి ఉన్నవాడు. అయితే పౌలు గారు చెప్పిన మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్త్రీకి జన్మించాడు అని స్పెసిఫిక్ గా ఆయన రాయబడి ఉంది. సాధారణంగా ఒక స్త్రీ గర్భం ధరించిన తరువాత దాదాపుగా 270 days అంటే 9 మాసాలు తల్లి గర్భంలో శిశువు ఎదుగుతూ ఉంటారు. ఎవరైనా కావచ్చు. అంటే మనమందరం కూడా స్త్రీ నుండి ఆవిర్భవించిన వారమే, స్త్రీ ద్వారా ప్రతి ఒక్కరూ పుట్టిన వారే. అయితే పౌలు గారు ప్రభు గురించి చెప్పిన మాట ఏమంటే ఆయన స్త్రీ అనగా వితౌట్ మ్యాన్, మేడ్ ఆఫ్ ఎ వుమెన్. వితౌట్ అంటే పురుషుడు లేకుండా స్త్రీకి మాత్రమే జన్మించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఒక వాక్యం ఉంది, 7వ అధ్యాయము 14వ వచనం కదా, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, మీకు కన్యక గర్భవతి కుమారుడు కలను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదును. అంటే కన్యక గర్భవతి. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కన్యక గర్భవతి. కన్యక అంటే వివాహము కాని స్త్రీ, ఏ పురుషుడు కూడనిది, ఏ పురుషుడు దగ్గరకు రానిది. అంటగా ఆమె వివాహం కానప్పటికీ ఆమె కన్య, ప్రశస్తమైనటువంటి స్త్రీ కన్య. అయితే ఆ కన్యక పరిశుద్ధ వాక్యం రాయబడి ఉంది మత్తయి వార్తలో. ఆయన తల్లి అయిన మరియా యేసుకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. బిఫోర్ దే కేమ్ టుగెదర్ ప్రధానమైంది, వివాహం కాలేదిక. వారు ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఈ మాట మనం విన్నప్పుడు సహజంగా ఏం ఆలోచిస్తామంటే ఒక కన్యక గర్భవతి అయిన వివాహం అంటే సంథింగ్ రాంగ్, ఆమె ఏదో తప్పు చేసింది, ఏదో కాలు జరిగిందంటాం, పొరపాటు చేసింది, ఏదో పాపము చేసిందని మనం ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆమె కన్య పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ఆయన స్త్రీలను పుట్టి. అంటే సాధారణంగా ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు 9 మాసాలు మనమందరం కూడా తల్లి గర్భంలో ఉంటాం. దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా తల్లి గర్భంలో నాకు భయమును ఆశ్చర్యం పుడుతుంది. ఏమిటో భయం? ఎందుకు భయపడాలి అంటే 9 మాసాలు 270 days ఒక పిండము అవయవ నిర్మాణం జరుగుతూ తల్లి గర్భంలో ఉండడం అంటే ఇది మామూలు విషయం కాదండి, సాధారణ విషయం కాదు. ఒకసారి మనకందరూ తెలుసు, మొట్టమొదటిగా చంద్రమండలంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఒక వ్యక్తి చంద్రమండలంలో అడుగుపెట్టాడట. బహుశా వింటారేమో, చంద్రమండలంలో అడుగు పెడితే ఎంతో కష్టపడి ఆయన మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత భూమి మీదకి చాలా మంది అడిగారట, అయ్యా మీరు చేసిన పని చాలా గొప్పదండి, వాటి వండర్ఫుల్, అద్భుతమైన పని మీరు చేసింది. చంద్రమండలంలో అడుగు పెట్టడం అంటే మామూలు విషయం కాదండి, ఇది అసాధారణమైన పని అన్నప్పుడు ఆయన అన్నారట, అయ్యా చంద్రమండలంలో ఒక మనిషి అడుగు పెట్టడం వెరీ ఈజీ. ఏంటండి, ఒక మాటలో కొట్టి పడేసాడైనా చంద్రమండలంలో ఒక వ్యక్తి అడుగు పెట్టడం చాలా ఈజీ. కానీ కష్టమైన పని ఏంటి తెలుసా? చంద్రమండలాన్ని, సూర్యమండలాన్ని, ఆకాశ మహాకాశములను సృష్టించిన దేవాతి దేవుడు ఒక తల్లి గర్భములో పిండముగా ఆవిర్భించబడి
ఈ భూమి మీద అడుగు పెట్టడమే అద్భుత కార్యం. దేవునికి స్తోత్రం. అంటే ఒక మనుషుడు చంద్రమండలం కాదు కాదు, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. దేవత దేవుడే ఒక మనుషుడుగా ఈ భూమి మీద అడుగు పెట్టడం, తన తగ్గించుకొని సర్వ మానవుడి పాప పరిహారార్థమే ఒక మనుషుడుగా, ఇంకా చెప్పాలంటే తల్లి గర్భంలో ఒక పిండముగా రూపించబడడం రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ మిరకల్. ఇది అద్భుత కార్యం. అందుకే ఆయన స్త్రీలను పుట్టిన వాడు ఉంటున్నాడు. తర్వాత ఇంకా చెప్పాలంటే తల్లి గర్భం మనం ఉంటున్నప్పుడు 9 మాసాలు 9 మాసాలు 270 days మనం పోషింపబడతామండి. తల్లి గర్భంలో ఉంటాం. ఈ సూర్యరశ్మి మనకు తెలియదు, గాలి తెలియదు, బయట వచ్చే వాతావరణం తెలియదు, తుఫాను తెలియదు. ఎంత భద్రంగా ఎంత క్షేమముగా తల్లి గర్భంలో మనం ఉంటామో తెలుసండి. తల్లి తీసుకున్న ఆహారం తీసుకోవడం ద్వారా బిడ్డకు పోషింపబడుతుంది. తల్లి ఏ ఆహారం తీసుకుంటుందో అదే ఆహారము బిడ్డ కూడా తీసుకుని పోషింపబడుతుంది. ఇలా దినాలు గడిచే కొద్ది ఒక దినాన ఆ తల్లి ప్రసవించిన తర్వాత ఇదిగో ఆ బిడ్డ మనం చూస్తాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన వలనే తల్లి గర్భంలో ఆయన ఆహారం పోషించబడ్డాడు. మన వలనే ఆయన ఎదిగాడు. మన వలనే ఆయనకు రూపం నిర్మాణం ఏర్పడింది. మన వలన ఇదిగో తల కాళ్ళు చేతులు బొండెము అవయవ నిర్మాణం జరుగుతుండగా దేవుడే ఒక ప్రభువుగా ఒక శిష్యుడుగా తల్లి గర్భంలో ఆవిర్భవించడం ఇది అద్భుతం. అందుకే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టెదరు. ఇంకా చెప్పాలంటే ఒక ఇంగ్లీష్ డిక్షనరీలో చదివినప్పుడు కన్యక అంటే వర్జిన్. వర్జిన్ హ్యాస్ నో ఏ కార్నర్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్. అంటే కన్యక అంటే అర్థమేంటి తెలుసా? వివాహము కానంత మాత్రం కాదండి, ఏ పురుషుడు ఆమె కూడనంత మాత్రం కాదు. కానీ కన్యక అనగా తన ఆలోచనలో సైతం, తన ఊహలలో సైతం, తన మనసులో సైతం ఎప్పుడు కూడా పురుషుని గురించిన ఆలోచన ఉండకూడదు. అంటే ఆమె కన్య. ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఇంపాసిబుల్. ఒక కన్య ఎవరు కూడా పురుషుని గురించి ఆలోచించకుండా ఉండలేదు, పురుషుని చూడకుండా ఉండలేదు. కానీ కన్య అంటే హీ హాస్ నో ఏ కార్నల్ నాలెడ్జ్. అంటే ఇంకా చెప్పాలంటే అక్కడ రాయబడింది ఆ డిక్షనరీలో, కనీసం ఆఖరికి తన స్వప్నంలో కూడా పురుషుడు కనబడకూడదట. అంత ప్రశస్తమైనటువంటి ఒక స్త్రీ కన్యక గర్భములో ప్రభువు జన్మించినట్టు ఇక్కడ రాయబడుతుంది. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పెట్టాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. మరియా నేను పురుషుని ఎరగని దానిని ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ మీదికి వచ్చును, సర్వోన్నత కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదండి ఇక్కడ ఒక ప్రశ్న కనబడుతుంది. ఆ కన్యకటి మరియా దూత ప్రత్యక్షమై దయాప్రాప్తురాలా నీకు శుభము. మనకు తెలుసు కదా, ఈ క్రిస్మస్ లో పిల్లలు నాటికి వేస్తుంటారు. మరియా ప్రార్థిస్తుంటుండగా ఒక దేవదూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు ప్రభు వలన కృప పొందావు, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు. ఒక దైవజనుడు ఏమన్నా అంటే కుమారుడు నాకు తెలుసు. కుమారుడు అంటే పాపమును పరిహరించువాడు, కుమారుడు అంటే పాపమును విమోచించువాడు, కుమారుడు అంటే పాపాన్ని క్షమించువాడు. ఇంకా చెప్పాలంటే కుమారుడు అంటే నరకము నుండి తప్పించేవాడు. కుమారుడు అంటే ఎవరండి? నరకము నుండి తప్పించేవాడు కుమారుడు. అందుకే ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఇక్కడ మరి అంటుంది, నేను పురుషుని ఎరుగున దానిని ఇది ఎలాగూ జరుగును. ఆలోచనలు పడిపోయి ఒక కన్యక తన ప్రమేయం లేకుండా గర్భవతి కావడం, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును అనగా కన్యైన ఆ మరియ
పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించింది. దాని ముందు భాగం చూస్తే లోకాసు వార్తలో ఇద్దరు దంపతులు ఉన్నారు, ఎలిజబెత్ జకర్యా. ఎలిజబెత్ వారు బహు అనేక రీతిలుగా ప్రభు సేవను ప్రార్థిస్తూ వారు అనుమతి జరిగించేటువంటి వారు. అయితే వారు బహుకాలము గడిచిన వృద్ధులైన ముసలోళ్ళు అయిపోయారు, మాట్లాడలేరు. తెలుసు కదా, ముసలోళ్ళు అయిపోతే ఒకవేళ యవ్వన కాలం ఉన్నప్పుడు అనుకుంటాం, ముసలిని చూస్తే కొంతమంది అపహాస్యం చేస్తారు, ఎగతాళి చేస్తారు. వాళ్ళ మాట వినబడకపోతే ఎన్నిసార్లు చెప్పాలి నీకు కనబడదా అంటాం. మరి కనబడకపోతే ఆ మాత్రం కనబడదా నీకు, అంత పెద్ద కళ్ళు వేసుకున్నాం ఎలా అంటుంటాం. ఆ వృద్ధాప్యం అనేది మనకు వస్తే అప్పుడు తెలుస్తుంది వృద్ధాప్యం అంటే ఎలా ఉంటుందో. అయితే వీరు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. జకర్యా, ఎలిజబెత్ సంతానం లేదు. 1వ అధ్యాయము లూకాసు వార్త 7వ వచనంలో ఉంది, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైన ముసలు అయిపోయారు. ఇంకెంత మాత్రం కూడా గర్భం ధరించే అవకాశమే లేదు. అలాంటి సందర్భంలో ఆ ఎలిజబెత్ కూడా ఇదిగో దూత ప్రత్యక్షమే చెప్పిన మాట, ఇదిగో జకర్యాకు 13వ వచనంలో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలును, అతనికి యోహానును. ఇక్కడ ఎలిజబెత్కు పురుషునికి ప్రత్యక్షమైంది దేవదూత, భర్తకు ప్రత్యక్షమై జకర్యా భయపడద్దు, నీ వృద్ధాప్యమైన పర్వాలే, ఇదిగో నీ భార్య గర్భవతి కుమారుని కంటావు. కానీ జకర్యా గారు నమ్మలేదండి. నమ్మకపోవడం వల్ల ఏమైపోయింది, మాట్లాడక మోగవారైపోతాడు. సరే, అదంతా అయిపోయింది. చివరకు ఎట్టకేలకు ఏదైనా కూడా ఎలిజబెత్ గర్భవతి అయింది. ఎందుకంటే దేవుని మాట తగిన కాలం ముందు నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో ఆయన కార్యం కొరకు మనకు కనిపెడుతున్నప్పుడు దేవుని టైం అంటూ ఒకటి ఉంటుందండి. ఆ సమయంలోనే దేవుడు నెరవేరుస్తాడు. కానీ ఆ సమయం మనకు తెలియదు. ఇక్కడ చూస్తే గొడ్డాలను పడినటువంటి ఎలిజబెత్ 6వ మాసం అయిన తర్వాత అప్పుడు మరలా మరియా ఆమె గర్భవతి అవుతుంది. 1వ అధ్యాయం లూకాసు వార్త 1:29 చదువుదాం. 1:29 లూకాసు వార్త 1:13. ఆ దినములందు 1:39 లూకాసు వార్త ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చెప్పారు. చాలు. ఇక్కడ మరియ నేరుగా ఎప్పుడైతే ఆ శుభవచనం మరియ పరిశుద్ధాత్మ గారు గర్భవతిని ఎప్పుడు తెలిసిందో నేరుగా ఎవరితో మాట్లాడేదండి. నేరుగా జకర్యా ఎలిజబెత్ ఇంటిలోకి వెళ్ళిపోయి వారికి వందనం చెప్తుంది. విషయం తెలియజేసింది. ఏంటమ్మా మరియ ఇలా వచ్చావు? ఏం లేదు, రాత్రి నేను ప్రార్థించుకుంటుండగా ఒక దూత నాకు కనబడి, ఇది నేను గర్భవతి నాకు చెప్పే, నాకు అర్థం కావట్లేదు, నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎలా సాధ్యం అంటే మళ్ళా దేవుడు తండ్రి ముందుకు గొడ్డలనిపడినటువంటి ఎలిజబెత్కు 6వ మాసం ఆమెకు సంతానం కలిగే అవకాశమే లేదు. అలాంటిది ఆమెకు ఇప్పుడు 6వ మాసం మరియ మనసు కుదుటపడింది. తర్వాత అదే అధ్యాయము ఇంకా ముందుకు వెళితే 1వ అధ్యాయము 56వ వచనంలో అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళదు. అర్థమవుతుందా మీకు? ఈమె మరియ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ 3 మాసములు 3 నెలలు ఆమెతో కూడానే ఉంది. ఎవరు కంటపడలా. 3 మాసములు ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళింది. పాపం యోసేపు గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, తన భార్య విషయమే ఏమి ఆలోచన చేస్తున్నారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె గర్భవతి. విత్ హిస్ నాలెడ్జ్ షీ కన్సీవ్డ్. ఆయన ప్రమేయం లేకుండా ఆమె గర్భవతి.
తర్వాత యోసేపు అనుకున్నట, అయ్యో ఏదో పొరపాటు చేసేసింది మరియా, ఇలా చేస్తున్నా నేను ఎన్నడూ అనుకోలేదు, మరి అలా చేస్తుందని కూడా నేను కళలో కూడా ఊహించలేదు, ఇలా ఎందుకు చేసింది, అయినా ఆమెతో ఎందుకులే, ఆమె అడగడం ఎందుకు, మళ్ళా బయట తీసుకొచ్చి అవమానపరచడం ఎందుకు, రహస్యంగా విడిచిపెట్టేస్తే పోద్ది అనుకున్నాడట. యోసేపు నీతిమంతుడు. ఒక విషయం జరిగినప్పుడు అనేక సందర్భాల్లో దాన్ని పెద్ద రాజాంతం చేస్తుంటాం కదా. మనము చిన్న విషయం పట్టుకొని ఏం చేస్తామండి, రాజాంతం చేసేస్తాం. అబ్బో ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో అసాధారణమైన సంఘటన, ఒక కన్యక గర్భవతి కావడం. ఎలాంటి కలవరం లేదు, భయపడటం లేదు. యోసేపు గారు కూడా ప్రశాంతంగా, ఆయన నీతిమంతుడు అండి, ఆమెను విడిచిపెట్టాలా అనుకున్నాడట రహస్యంగా. తర్వాత మళ్ళా దేవుడు ప్రత్యక్షమైంది. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను తీర్చుకుంటకు భయపడకము. ఎంత ఆదరణ అండి, ఎంత ఫాలో అప్ అండి, అప్డేట్ అంటాం కదా. ఎప్పటికప్పుడు కలవర పడకుండా, భయపడకుండా, కన్ఫ్యూజ్ కాకుండా దేవుడు తన దూత ద్వారా ఎంత చక్కటి మొట్టమొదటి పంపిస్తున్నాడు. మొట్టమొదటిగా మరియకు యేసు ప్రభు లోకంలో జన్మిస్తారన్న విషయం మొట్టమొదటిగా ఎవరు తెలిసిందంటే మరియా. ఇంకెవరికి తెలియదు. నేరుగా మరియ దగ్గరికే వెళ్ళారు. రెండవదిగా ఎలిజబెత్, జకర్యా. మూడవదిగా తన కాబోయే భర్త యోసేపు గారు తెలిసింది. తెలిసిన తర్వాత అనుకున్నాడు, ఇక మీదట ఈమెను విడిచిపెడదాం రహస్యంగా. తర్వాత అయిపోయింది, సందేశం కూడా అయిపోయి వస్తుంది. ఇది ఆ రోజు రానే వచ్చింది. ఒక దినాన మరియా ప్రభు యేసు క్రీస్తును ఈ లోకములో ఒక రక్షకుడిగా మనకు అనుగ్రహించినట్టుగా చూస్తుంటాం. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనే ప్రభు అయిన యేసు. అందుకే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు ఆయన రక్షకుడైన యేసు, ఆయన ప్రభువు, ఆయన పేరు ఇమ్మానుయేలు. ఎందుకనగా ఆయన కన్యక ద్వారా ఆయన జన్మించాడు. మొట్టమొదటిగా ఆయన జన్మించిన తర్వాత మనకు తెలుసు, మొట్టమొదటిగా ఎవరు తెలియజేయబడిందంటే మనకు తెలుసు కదా. ప్రతి సంవత్సరం నాటికి చూస్తుంటాం. ఎవరు? గొర్రెల కాపరులు. ఆ దినములో ఆ దేశంలో కొందరు రాత్రి గొర్రెలు కాచుకుని చూడగా ఇదిగో ప్రభు దూత వారి ఎందుకు వచ్చి నిలిచాను. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా గొర్రెల కాపరులకు తెలియచేయబడింది. రెండవదిగా చెప్పలేదు కదా వాళ్ళకి జ్ఞానులు ఆకాశమందు ఆయన నక్షత్రం చూచి, ఇదిగో యోగులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వారు ఎక్కడికి తెలుసా, నేరుగా యెరూషలేముకి వెళ్ళారు. జ్ఞానులు నక్షత్రం చూచారు, ఆ నక్షత్రం నడిపిస్తూ ఉంది. మళ్ళీ వారు డైవర్ట్ అయిపోయారు. నక్షత్రం పక్కన పెట్టేసి వారు స్వయంగా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి హేరోదు దగ్గరకు, యోగుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. ఒక విషయం గమనించారు ఇక్కడ. ఎప్పుడైతే జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారో భయంకరమైన ఘోరం జరిగిపోయింది. ఏమిటో తెలుసా, ఆ బెత్లెహేం ప్రాంతం అంతట్లో కూడా 2 సంవత్సరాల లోపల మగ పిల్లలందరినీ కూడా వధించడం. ఏమండి, ఇది వినడానికి చాలా కఠినంగా ఉంది కదా. మగ పిల్లలండి ప్రసవించేంత సంతోషంగా హాయిగా ఉంటుంటే ఆ హేరోదులో చేయని పని ఏంటంటే, ఇదిగో యూదుల రాజు ఊరిలో తప్పకుండా ఎవడో ఒకడు ఉంటాడు, మనకు తెలియదు కదా. అందుకే 2 సంవత్సరంలో నిన్న ప్రతి మగ పిల్లవాడు ఏం చేయాలి, వధించాలి. భయంకరమైనటువంటి పరిస్థితి అదే జరిగిపోయింది. కానీ ప్రభువు ఆయన తల్లిని మరియా యేసయ్య శిష్యులు తీసుకుని ఆయన గుర్తుకు వెళ్ళిపోతారు. తర్వాత జ్ఞానులు మరొకటి చూస్తే నక్షత్రం కనబడుతుంది. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందపడుతులే ఇంటిలోకి వెళ్ళి ఆ తల్లిని శిష్యులు చూచి సాగిలపడి వారికి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా సమర్పించింది. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నేను చెప్పాను కదా ముందుగానే 1 గంట సేపు మాట్లాడాలి, కానీ నేను ముందుకు చేస్తున్నా. మొట్టమొదటిగా ప్రభు యొక్క జననం గురించి మరియకు తెలియచేయబడింది. రెండవదిగా జకర్యా ఎలిజబెత్కు తెలియచేయబడింది. మూడవదిగా తన భర్త అయినటువంటి యోసేపుకు. పుట్టిన తర్వాత
గొర్రెల కాపరులకు, తర్వాత జ్ఞానులకు, తర్వాత అందరికీ తెలిసిపోయింది. అయితే ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి సువార్తలో 1వ అధ్యాయము అవచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అబ్రహాము ఇస్సాకును కనెను. అబ్రహాము ఇస్సాకును కనెను. కనెను. ఇస్సాకు యాకోబును కనెను. చాలు ఒక మాట. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఇక్కడ ఇస్సాకును కన్నది అబ్రహామా శారనా? అబ్రహామా శారనా? శారా. మరి ఇక్కడ అబ్రహాము ఇస్సాకును కనెను ఎందుకు ఇలా రాయబడి ఉంది? మరి శారా ఏమైంది పాపం? కష్టపడి కదండి 9 మాసాలు మోసి బిడ్డతో ఒక రిలేషన్షిప్ కనెక్షన్ పెట్టుకొని ఎంత శ్రమపడి ప్రసవిస్తే శారా పక్కన పెట్టేశారు. అబ్రహాం కన్నాడట ఎవరిని? ఇస్సాకును. తర్వాత ఇస్సాకు యాకోబును కన్నాడు. అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా పురుషుని ద్వారా జన్మించిన వారే, పురుషుని ద్వారా ఆవిర్భించిన వారే. అందుకే స్త్రీ మాట అక్కడ లేదు. ఆ 2వ వచనం చూస్తే అబ్రహాం ఇస్సాకును, ఇస్సాకు యాకోబును, యాకోబు యోదాను అన్నదమ్ములు ఇలా చూస్తే అందరూ కూడా పురుషులు వారు కలిగినట్టుగా రాయబడి ఉంది. అయితే అదే 1వ అధ్యాయము 16వ వచనం రాయబడి ఉంది. యాకోబు మరియా భర్త అయిన యోసేపును ఎవరండి? యాకోబు యోసేపును కనెను. యోసేపు యేసుక్రీస్తును కనెను అని ఉండాలి కదా అక్కడ? నో, లేదు. అంటే యేసుక్రీస్తు తండ్రి యోసేపు కాదు, తల్లి మరియా కానీ తండ్రి యోసేపు కాదు. కారణం ఏంటంటే ఆయన స్త్రీ ఎందు పుట్టి పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఆయన స్త్రీకి జన్మించినట్టుగా దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించదు కనుక ఆయనకు యేసు యేసు అని పేరు పెట్టుకున్నాను. ఆయనే ప్రభువైన యేసు ఈ లోకములో శరీరాకారిగా, మనుష్యుడిగా, మనుష్య కుమారుడిగా, రక్షకుడిగా, పాప విమోచకుడిగా ఈ లోకానికి అవతరించిన ప్రభువును ఇది నాన్న కేవలము ఈ యొక్క గ్రామం మాత్రమే కాదు, ఈ ప్రాంతం మాత్రమే కాదు, ప్రపంచం యావత్తు. ఇట్స్ ఏ యూనివర్సల్ ఫెస్టివల్. ఇది ప్రపంచం యావత్తు ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే సంతోషకరమైన సందర్భం ఇది. అదే క్రిస్మస్. క్రీస్తు జన్మించేటువంటి శుభదినం. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి. He was made of a woman without man. అలాంటి ప్రభువు పాపరహితుడిగా ఈ లోకమును సమస్త మానవాళి పాపమును విమోచించే రక్షకుడిగా అవతరించేటువంటి ప్రభువును మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇది నాన్న క్రిస్మస్ అంటే సందర్భం అంటే ఏదో సంతోషం, అందుకు మనము పాట పాడుతుంటాం. ఏంటి చింత లేదుక పాడిన పాట అక్కడ ఎప్పుడన్నా పాడుతుంటాం కదా. నిజం చెప్పండి, వాస్తవం మాట్లాడుకున్నాం. నిజంగా చింత లేకుండానే ఆ పాట పాడుతున్నామా? చెప్పాలి. నిజంగా అబద్ధం చెప్పదు. చింత లేదుక అనగానే వాస్తవంగా హృదయంలో చింత లేదా ఉంది. కానీ మనం ఏంటంటే పాట పాడిస్తున్నాం, కానీ ప్రభువు ఆ చింత యావత్తు తీసివేయడానికి, సమాధానకర్తగా సమాధానాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ప్రభుని కలిగినట్టు మనమందరము ధైర్యం కనుక ఆయన విశ్వాసం నుంచి ముందుకు సాగిపోదాం. అని ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమె దేవుని వాక్య భాగంలో దీవించను గాక. ఆమె.
Happy long life to you. Happy long life to you. Happy long life, happy long life, happy long life to you. చాలే అమ్మా. May God bless you, dear. May God bless, may God bless, may God bless you, dear. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. డెబ్బై 77 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడాడమ్మా మా అత్తమ్మని. 78లో ఇంకా దేవుడు ఆమెకు ఆయుష్ ఇచ్చి అనేక పద్యాలు మరి పాటలు పాడి పలునాడు నీరంబు రాక్షరసము చేయ ప్రజలెల్ల సంతోష భరితులై కోనేటి తలముతో కడిగి శుభ్రము చేయ చక్కని దృష్టితో చూడగలిగే పెగలించి పై కప్పుతంబు నిరితరము స్మరణ చేసిన ఎంతనే సౌఖ్యమిచ్చు కాన ఏ కొని శ్రీ కరుణ తోడా